బీసీ జై పూలే. ఈరోజు ఇందిరా పార్క్లో జరుగుతున్న బీసీల ఆత్మగౌరవ, బీసీలకు ఆరాధ్య దైవమైన మన పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో స్థాపించాలని, ఏర్పాటు చేయాలని మొట్టమొదటిగా పూలే ఫ్రంట్ ఏర్పడి ఆ రోజు రాష్ట్ర శాసనసభ స్పీకర్ గారికి వినతి పత్రం అందించడం జరిగింది. ఆ రోజే మేము అనుకున్నాం, ఇది కేవలం పూలే విగ్రహావిష్కరణ గురించి ఒక కమిటీ అనుకున్నాం. కానీ నిజంగా ఆ రోజు ఏర్పడిన కమిటీ పూలే విగ్రహ కమిటీగా కాదు, ఈరోజు బీసీల హక్కుల సాధన కోసం ప్రతి విషయంలో కూడా ఈరోజు కులగణన కావాలి అని అక్క ముందుకొచ్చారు. ఆ సక్సెస్. అదేవిధంగా కులగణనతో పాటు అసెంబ్లీలో తీర్మానం చేయాలన్నారు. ఖచ్చితంగా అసెంబ్లీలో తీర్మానం అయ్యింది. కానీ ఇప్పుడు మనకి ఏది కేంద్రంలో కేంద్ర ప్రభుత్వము మన బిల్లును పార్లమెంట్లో ఆమోదించాలి అని ఒక విషయాన్ని కూడా మన బీసీల లోపల అందరిలో వెళ్తున్న విషయం. కానీ ఖచ్చితంగా అక్కగారు ఏ రోజైతే మన దీక్ష ప్రారంభించారు ఆ రోజు మహిళల కోసం సక్సెస్ అయింది. అదేవిధంగా ఢిల్లీలో మహిళల కోసం చేస్తున్న సభకు నిజంగా కేవలం మనం పెట్టింది ఏంటిది, తెలంగాణ నుంచి వెళ్ళాం. కానీ అక్కడ సుమారుగా 15 రాష్ట్రాల నుంచి కూడా మహిళలు వచ్చి అక్కడ మాట్లాడుతుంటే ఆ సభ కూడా నిజంగా చూడముచ్చటే కాదు. ఈరోజు కూడా చూస్తుంటే మాత్రము మన రాష్ట్రం దేశంలో ఒక రకమైన గదగదలాడింది. అదే సభ వెంటనే బిల్లు పార్లమెంట్లో ఆమోదించారు అంటే సక్సెస్. ఈరోజు మనం దేశ ప్రధాని బీసీ అంటారు. దేశ ప్రధాని గారు ఏమంటారు, బీసీ ఓబీసీ నేను సంచార జాతుల డిఎన్టీని అనే విషయాన్ని దేశవ్యాప్తంగా ఈరోజు జరుగుతున్న బీసీలు అనండి, రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా బీసీల మీద వచ్చిన అన్ని పార్టీల ప్రేమ ఏంటిదంటే అలాగే బీసీ జనాభాలో కూడా మన దగ్గర అయిన లెక్కల్లో కూడా బీసీ జనాభా కూడా తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా నంబర్ 1లో ఉన్న బీసీ జనాభానే ఈరోజు మనకు కూడా ప్రతి దాంట్లో కూడా సక్సెస్ అయింది. ప్రతి విషయంలో కూడా మనం సాధించుకున్నాము. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారిని అంబేద్కర్ గారు ఏ విధంగా మా గురువు అన్నాడో ఆ గురువు గారి విగ్రహాన్ని గత ప్రభుత్వం కేసీఆర్ గారు నిలువెత్తు విగ్రహాన్ని మన దేశంలోనే నిలువెత్తు విగ్రహాన్ని పెట్టారు. వారి గురువు గారి విగ్రహాన్ని కేవలం మనం అడిగేది అసెంబ్లీలో అడుగుతున్నాము. ఇది ఒక న్యాయమైన కోరిక. అసెంబ్లీలో మన బీసీల ఆరాధ్య దైవమైన పూలే గారి విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టి ఏర్పాటు చేస్తే మన అందరికి కూడా బీసీలకు కూడా ఒక మంచి నాయకుడు మనం బీసీలో, ఎందుకంటే చట్టసభలో ఏ విధంగా మనకు రిజర్వేషన్ వచ్చిందో మన అసెంబ్లీలో మన బీసీలు అడుగుపెట్టినప్పుడు మన ఆరాధ్య దైవాన్ని ఒక్కసారి స్మరించుకుంటూ మన అసెంబ్లీలో వెళ్ళడానికి అక్క చేస్తున్న ప్రయత్నానికి అక్కగారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఈ కార్యక్రమానికి పిలుపునివ్వంగానే కామారెడ్డి నుంచి వచ్చిన మా సంచార సోదరులు నాగరాజు గారికి, అదేవిధంగా అక్కడి నుంచి వచ్చిన దొమ్మర సంఘం కానీ, అదేవిధంగా మొండిబండ సంఘం కానీ, అదేవిధంగా మందుల సంఘం అన్నీ అక్కడికి నుంచి కానీ చోటుపల్లికి కానీ కేవలం రాత్రి ఇట్లా ఫోన్ చేయగానే వచ్చిన మంగళగాడికి నుంచి కానీ, అదేవిధంగా పూసలాబాద్ సైదాబాద్ నుంచి కానీ వచ్చిన పూసల సోదరులకు కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.